పేరుతో పని ఉందండి, ఫ్యాంటాస్టిక్ గా ఉంటాను. ఉప్మానా వద్దు బాబాయ్ అని వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయి ఓలే వా వండర్ఫుల్ గా ఉంది అని ఒక్క స్పూన్ కూడా మిగల్చకుండా ఊడ్చుకుని తినేసే వెరైటీ ఉప్మాని వండేద్దాం వచ్చండి. ఒక్కప్పుడు చిలికిన చిక్కటి పెరుగులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, టమాటా ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపేసుకున్నాక 3 కప్పులు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి శుభ్రంగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో నూనెసి 1/2 కప్పు పల్లీలు, కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేపేసి తీసి పక్కన పెట్టేసుకోండి. అదే నూనెలో ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, కరేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకుని నిమిషం వేపేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకుని అందులోనే కప్పుడు బొంబాయి రవ్వతో పాటు కొంచెం పసుపేసి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకున్నాక కలిపి పెట్టుకున్న మజ్జిగని అందులో పోసేసి అస్సలు ఆపకుండా మీడియం ఫ్లేమ్ లోనే 3-4 నిమిషాల పాటు అలా కలుపుతా ఉన్నారంటే ఈ కన్సిస్టెన్సీ లోకి వచ్చేస్తుందండి. అప్పుడు స్టవ్ ఆపేసుకుని ఆకని ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి, పెట్టుకున్న పల్లి జీడిపప్పులతో పాటు కాస్త కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా ఉన్నప్పుడే స్పూన్ తో తీసుకుని తింటా ఉంటుందండి. ఇప్పటి నుంచి ఉప్మాయే నా ఊపిరి అని ఉపన్యాసాలు ఇవ్వాల్సిందేనండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్స్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనాధీరండి. సర్ప్రైజింగ్ సేమియాతో బూరెలా అది క్షణాల్లో చేసేసా. సల్సాలే సేమియాతో బూరెలేంటి అని సొనుక్కోకుండా చక్కగా స్వీట్ గా సూపర్ గా ఉంటాయండి. సెన్సేషన్ అయిపోవాల్సిందే. చేసేదానండి. ఒక గిన్నెలో కప్పుడు సేమియాలు వేసుకుని 2 నిమిషాల పాటు దోరగా రంగు మారేంత వరకు వేపేసుకున్నాక అందులోనే వేడి వేడి నీళ్ళని 2 కప్పులు పోసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి సిమ్ లోనే 3-4 నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక కప్పుడు బెల్లం వేసుకుని బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు, చెంచా నెయ్యితో పాటు కొంచెం యాలకుల పొడి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని సిమ్ లోనే నీరంతా ఎగిరిపోయి ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకున్నాక మాత్రమే నెయ్యి రాసుకున్న చేతులతో లడ్డులు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు పాలు, కప్పున్నర నీళ్లు పోసుకుని సిమ్ లోనే మరుగుతున్నప్పుడు కప్పుడు బొంబాయి రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలేకుండా కలిపేసుకున్నాక మూత పెట్టి జస్ట్ నిమిషం పాటు సిమ్ లో మగ్గబెట్టేసుకుని 2 చెంచాలు పంచదార, చిటికెడు ఉప్పేసి నిమిషం పాటు శుభ్రంగా కలిపేసుకున్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడే 2 నిమిషాల పాటు ఖచ్చితంగా మెదిపేసుకోండి. చిన్న పిండి ముద్దను తీసుకుని అప్పడంకేం చేసేసుకుని అందులో సేమియా బాల్ పెట్టేసుకుని అస్సలు గ్యాప్ లేకుండా రౌండ్ గా సీల్ చేసేసుకున్నాక సలసలా మరుగుతూ నూనెలో వేసేయండి. మీడియం ఫ్లేమ్ లో 5-6 నిమిషాల పాటు ముదురు బంగారం వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే కొరుకుని తింటా ఉంటదండి. బాల్యానికి బదిలీ అయిపోయి బళ్ళలోని బెంచ్ మీద కూర్చున్నంత బెందాస్ గా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ ముక్కల్ని ఇనప ముక్కల్లా చేసే హల్వా ఏంటి తింటే ఏనుగంత బలం వచ్చేస్తుందా? అవునండి, మరి పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ పోషక పదార్థాన్ని పంచదార కూడా లేకుండా ప్రిపేర్ చేసేద్దాం పదండి. గింజలు తీసేసిన 15 ఖర్జూరాల్లో అరకప్పు వేడి వేడి నీళ్లు పోసుకుని 10 నిమిషాలు పక్కన వేసుకోండి. ఇంకో గిన్నెలో 1/2 కప్పు మినపప్పు వేసుకుని 3-4 నిమిషాల పాటు దోరగా వేపేసుకున్నాక 2 చెంచాలు నువ్వులు వేసుకుని సిమ్ లో మరో 2 నిమిషాలు వేపేసుకుని పూర్తిగా చల్లారిపోయాక మాత్రమే మిక్సీ జార్లో వేసి ఆపుకుంటూ మెత్తగా మిక్సీ పెట్టేసుకోండి. ఈ మిశ్రమాన్ని 2 టేబుల్ స్పూన్ తీసుకుని అందులోనే 1 టేబుల్ స్పూన్ రాగి పిండి కూడా వేసుకుని కప్పుడు నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నానిపోయిన ఖర్జూరాలని మెత్తగా మిక్సీ పట్టేసుకుని ఇంకో గిన్నెలో 2 చెంచాలు నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్ వేసుకుని 2 నిమిషాలు వేపేసుకున్నాక కలిపెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ కలిపేసుకుని అందులో పోసేసుకోండి. 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో కలిపారంటే ఇలా చిక్కబడిపోద్దండి. అప్పుడు 1 చెంచాడు నెయ్యి, యాలకుల పొడి, చిటికెడు ఉప్పేసి ఇంకాస్త చిక్కబడి వరకు కలిపేసుకోండి. మళ్ళీ చెంచాడు నెయ్యి వేసి సిమ్ లోనే మరో 5 నిమిషాల పాటు హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కలిపేసుకున్నాక నేతి లేపిన జీడిపప్పులు అలంకరించేసుకుని స్పూన్ తో తీసుకుని తింటా ఉంటదండి. బాడీ బిల్డర్ లా మారి బరిలోకి దిగి బల ప్రదర్శన చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వీణధీరండి. బోలెడు బలాన్నిచ్చే బర్ఫీ ఊరు అలా బాలిపోతున్నావేంటి? ఈ వయసులో వాడనైనా ఒడ్డుకు లాగేసేలా ఉండాలి అని విమర్శిస్తున్నారా? అయితే ఇది ఒక్కటి తింటే చాలండి 1000 ఏనుగుల బలం వచ్చేయాల్సిందే. బిగించేసేదారండి. ఒక మిక్సీ జార్ లో అరకప్పు వేపి పొట్టి తీసిన పల్లీలు వేసుకుని కాస్త బరగ్గానే మిక్సీ పట్టి పక్కన వేసుకోండి. అదే మిక్సీ జార్ లో అరకప్పు కొబ్బరి ముక్కలు, 1/2 కప్పు పటికి బెల్లం లేదంటే బెల్లం, 2 యాలక్కాయలు కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. 2-3 నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక 1 చెంచా నెయ్యి, చిటికెడు ఉప్పేసి శుభ్రంగా కలిపేసి ఇలా ముద్ద కడుతుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గింజలు తీసేసిన 1 కప్పు ఖర్జూరాలు మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టేసుకున్నాక చెంచా నెయ్యి వేసుకున్న గిన్నెలో వేసేసుకుని సిమ్ లో 2 నిమిషాలు వేపేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న పల్లి పొడిని అందులో వేసేసి చెంచా నెయ్యి వేసి శుభ్రంగా కలిపేసుకుని నెయ్యి రాసుకున్న ప్లేట్ మీద వేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా మెదిపేసుకుని రోల్లా చేసుకుని
చేసుకుని చూపిస్తున్నట్టు మధ్యలో కొంచెం గ్యాప్ చేసుకుని మనం చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇలా పొడుగ్గా చేసుకుని ఆ గ్యాప్ లో చూపిస్తున్నట్టుగా సర్దేసుకున్నాక కిస్మిస్లతో అలంకరించేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. కొండలనైనా కొరుక్కుని తినేసేంత కెపాసిటీ వచ్చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకా ఏమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినదీరండి. పనస్తానులో ఇవి తింటే ఎంత ఆరోగ్యమో తెలుసా? పూర్వం పక్కింటోళ్ళో పొరిగింటోళ్ళో పట్టుకొచ్చి ఇచ్చేవాళ్ళు, లేదంటే పెరట్లోనే పండేసేయండి. పనస పొట్టు, పనసాకులు, పనస తొనలు, పనస గింజలంటూ వీటిని వదిలిపెట్టే వాళ్ళం కాదు. మరి అంత ప్రత్యేకమైన పంటతో పనస కుడుముల్ని ప్రిపేర్ చేసేద్దాం పదండి. ముందుగా బాగా పండిన పనస తొనలో పాతికి తీసుకుని గింజలన్నిటిని వేరు చేసేసుకున్నాక ఓ 15 పనస తొనల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకోండి. ఇంకో 10 పనస తొనలేమో మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పేస్ట్ ఆడేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 3/4 కప్పు బెల్లం, 1/4 కప్పు నీళ్లు పోసుకుని బెల్లం జస్ట్ కరగ్గానే వడకట్టేసుకుని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే గిన్నెలో చెంచా నెయ్యి వేసి కప్పుడు పనస్తాను ముక్కలు వేసుకుని 2 నిమిషాల పాటు వేసుకున్నాక 3 నిమిషాల పాటు మగ్గ పెట్టేసుకోండి. అందులోనే కప్పుడు కొబ్బరి తురుము, బెల్లం పాకాన్ని 3/4 వంతు వరకు ఇందులో వేసేసుకుని కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లోనే ఈ మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక ఇష్టం అంటే కొంచెం యాలకుల పొడి వేసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే తీసి పక్కన పెట్టేసుకోండి. ఇందులో కప్పుడు బియ్యం పిండి, కొంచెం ఉప్పు, మిగిల్చిన బెల్లం నీళ్ళతో పాటు పనస పేస్ట్ ను కూడా వేసేసుకుని వేడి నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి ముద్దలో కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. పంచాకులు తీసుకుని మిఠాయి పొట్లం కింద చుట్టేసుకుని టూత్ పిక్ తో గానీ ఈనుపులతో గానీ చూపిస్తున్నట్టుగా సీల్ చేసేసుకుని రాసుకున్న చేతులతో చిన్న పిండి ముద్దలు తీసుకుని చూపిస్తున్నట్టుగా ఈ కోన్ లో సర్దేసుకోండి. మధ్యలో పంచ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టేసి చూపిస్తున్నట్టుగా సీల్ చేసేసుకున్నాక ఒక చిల్లులు గిన్నెలో సర్దేసుకుని మరుగుతున్న నీళ్ళ పైన పెట్టుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 1/2 గంట పాటు అలవదులేండి. పంచాకులు లేకపోతే ఇలా అప్పడం కింద చేసుకుని మిశ్రమాన్ని పెట్టేసి జాగ్రత్తగా సీల్ చేసేసుకుని ఆవిరి మీద ఉడికించేసుకోవచ్చండి. ఇప్పుడు ఉడికిపోయిన వీటిని బయటకు తీసేసుకుని ఆకులు చేసుకున్నాక వేడిగా ఉన్నప్పుడు తీసుకుని తింటా ఉండదండి. పట్టణంలో ఉన్నా సరే పల్లెటూరులోని ప్రకృతి మధ్య ఉన్న ఫీలింగ్ వచ్చేయాల్సిందండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. పనస గింజలతో గారెల, పనస గింజల్ని కూర వండుకునో కాల్చుకునో తింటారని తెలుసు గానీ గింజలతో గారెలేంటి అని గాబరా పడకండి, చాలా బాగుంటాయి. చేసేద్దారండి. కుక్కర్ గిన్నెలో కప్పున్నర పనస గింజలు వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక మూత పెట్టుకోలేటించండి. మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ పెట్టి ఇలా మెత్తగా ఉడికించేసుకున్నాక నీరంతా తీసేసి కాస్త చల్లారిన తర్వాత తొక్కంతా తోలు చేసుకుని పెద్ద ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో అల్లం, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకుని ఒక తిప్పేసుకున్నాక ఉడికిపోయిన పనస గింజలు కూడా వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసుకుని కాస్త బరగ్గానే మిక్సీ పట్టేసుకున్నాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని నూనె రాసుకున్న చేతులతో చూపిస్తున్నట్టుగా గార్లిక్ చేసేసుకుని సలసలా మరుగుతూ నూనె వేసింది. సిమ్ టు మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ 10 నిమిషాల పాటు నిదానంగా ముదురు ముప్పు రంగు వచ్చేంత వరకు వేసుకున్నాక తీసేసుకుని వేడిగా ఉన్నప్పుడే టమాటా చెప్పడం ఉంచుకుని తింటే గగనాన్ని తాకే గువ్వల గాల్లో తేలుతున్నట్టు ఉంటుందండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ అడిగింది. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వినదీరండి. వైబ్రేట్ అయిపోతుంది ఏంటిది? వయ్యారాలు పోతుంది. ఫ్లఫీ చికెన్ ఆమ్లెట్ చాలా బాగుందండి. స్పంజీగా సూపర్ ఉందనుకోండి. సరిగ్గా చేశారంటే స్పీడ్ గానే అయిపోద్ది. స్టార్ట్ చేసేదారండి. ముందుగా 100 గ్రాముల బోన్లెస్ చికెన్ ఒక గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, ఓ నూనె చుక్కేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 7 నిమిషాల పాటు ఇలా మెత్తగా అయ్యేంత వరకు మగ్గబెట్టేసుకోండి. తర్వాత కొంచెం కారం, గరం మసాలా వేసుకుని 2 నిమిషాల పాటు వేపేసుకున్నాక పూర్తిగా చల్లారబెట్టేసుకుని ఇలా పీసులు కింద చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 4-5 కోడిగుడ్లను పగలగొట్టేసుకుని పచ్చసొనలు సెపరేట్ చేసేసుకుని అందులో కొంచెం ఉప్పేసి గిల కొట్టుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తెల్లసొనల్ని విస్కర్ తో 5-6 నిమిషాల పాటు ఆపకుండా బీట్ చేశారంటే ఖచ్చితంగా ఇలా నొరగగా అవుద్దండి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో కొంచెం నూనెసి పచ్చసొన మిశ్రమాన్ని వేసేసుకుని పరిచేసుకున్నాక జస్ట్ నిమిషం మగ్గించుకుని చికెన్ చల్లేసుకుని దానిపైన తెల్లసొన మిశ్రమాన్ని వేసేసుకుని చికెన్ కూడా చూపిస్తున్నట్టు జాగ్రత్తగా లోపలికి దించేసుకుని మళ్ళీ ఇంకొంచెం చికెన్ వేసేసుకున్నాక కొంచెం ఉప్పు, కారం చల్లేసుకుని మూత పెట్టి సిమ్ లోనే 3 నిమిషాలు మగ్గించేసుకున్నాక ముట్టుకుని చూసారనుకోండి చేతికి ఏం వండుకోపోతే కాస్త కొత్తిమీర చల్లుకుని వేడిగా ఉన్నప్పుడే ముక్కల కోసం తింటకూడదు. వడిదుడుకుల్లో ఓదార్పునిచ్చే ఓ తోడును వెతుక్కున్నట్టు ఉంటుందండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి ఈ మాటలు రాసింది ధీరైతే ఓ ఐసీజీ వంట చేసి మాత్రం వినదిరండి.